హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక నార్మల్ ఎంబ్రాయిడరీ డిజైన్ని 3D స్టైల్లో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో మనం ఇదే డిజైన్తో నార్మల్గా ఈ డిజైన్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అది కంటిన్యూస్గా ఒకటే డిజైన్ స్టిచ్ చేసాము అది బోర్ కొడుతుంది అనే వాళ్ళు ఇలా 3D కూడా ట్రై చేయొచ్చండి. ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ స్టెమ్స్ అండ్ లీవ్స్ వచ్చేసి నేను నార్మల్గానే పెట్టానండి. డిజైన్లో ఎలా ఉంది అలానే నేను నార్మల్గానే ఇచ్చేసాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది డిజైన్ అండి. సో ఈ డిజైన్ వచ్చేసి 2 పార్ట్స్ కింద ఉంటుంది. 2 పార్ట్స్ని మనం మళ్ళీ అటాచ్ చేయాలి. సో ఈ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోగానే నేను మళ్ళీ సెకండ్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను. డిజైన్లో చూపించినట్టుగా నేను లీవ్స్ అండ్ స్టెమ్స్ మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అది డిజైన్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేను అలానే తీసుకుంటున్నాను. ఓన్లీ ఫ్లవర్స్ని మాత్రం నేను 3Dతో రీప్లేస్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక క్లాత్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాము. సో మా ఫ్లవర్ సైజుని బట్టి మేము క్లాత్ షేప్ అనేది మేము కట్ చేసుకున్నామండి. సో మీకు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దది చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. సో మాకు కావాల్సిన సైజు మేము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాక దాన్ని 4 to 6 ఫోల్డ్స్ అయితే మేము చేసాము. 4 to 6 ఫోల్డ్స్ చేశాక ఆ కార్నర్లో ఈ కార్నర్లో మేమైతే కట్ చేసాము. సో దట్ ఆ క్లాత్ని ఓపెన్ చేయంగానే మాకు ఒక పెటల్ ఫార్మేషన్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రోజ్కి పెటల్స్ ఉండేట్లానో కొంచెం ఆల్మోస్ట్ అట్లా. సో మీకైతే ఒక ఫ్లవర్ చూపిస్తున్నాను. మేము ఇలానే ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కూడా మేము చేసుకున్నాము. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ సైజెస్తో మేము చేసుకున్నాము. కొన్ని ఫ్లవర్లా చేసుకున్నాము, కొన్ని అయితే బడ్స్లా చేసుకున్నాము. సో ఒక 3D ఫ్లవర్కి ఇలాంటివి 2 సరిపోతాయండి. ఒకవేళ బడ్ చేసినట్టయితే కనుక ఇలాంటిది ఒకటే సరిపోతుంది. సో నేను మీకు చూపిస్తున్నట్టుగా మనం ఒక ఫ్లవర్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాంటివి 2 సరిపోతాయి. అంటే ఒక ఫ్లవర్కి వచ్చేసి 2 కావాలండి. సో ఆల్రెడీ మనం పెటల్స్ లాగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఆరెంజ్ది. సో దాన్ని మేము ఒక 4 ఫోల్డ్స్ అయితే చేసాము. ఆ 4 ఫోల్డ్స్ చేశాక అది అక్కడ పక్కన పెట్టుకొని ఇంకొక క్లాత్ కూడా తీసుకుని దాన్ని కూడా 4 ఫోల్డ్స్ కింద చేసుకుని ఈ 2 పక్కన పెట్టి మనం ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకుని దాన్ని అయితే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు పట్టుకోవడం అనేది సేఫ్. అది కూడా నేను మీకు చూపిస్తాను. బికాస్ ఇది మనం ఏమీ ఫెవికాల్ అది అంటించట్లేదు, డైరెక్ట్గా మిషన్ మీద స్టిచ్ చేసేలానే మనం చూపిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగానే ఆ ఫ్లవర్ నేను ఫ్రేమ్ మీద పెట్టి స్టిచ్ చేశానండి. నాకు ఫ్రేమ్ మీద పెట్టేసరికి ఇంకొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండేది అనిపించింది. సో నేను దాన్ని అడ్జస్ట్ చేశాను అంతే. ఫ్లవర్ని మేమేం ఫెవికాల్ వేసి అంటించలేదండి, మేము ఓన్లీ హ్యాండ్తోనే సెక్యూర్ చేసాము. సో ఫెవికాల్ వేసే కన్నా డైరెక్ట్ హ్యాండ్తో సెక్యూర్ చేసుకోవడమే బెటర్ అండి. చూసారు కదా, ఇది ఇంకొక ఫ్లవర్ కుడుతుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అండి. ఇందాక మీకు చూపించింది ఫస్ట్ పార్ట్ ఉంది కదా, సో ఈ రెండింటిని మనం కలిపి జాయిన్ చేయాలి. ఈ పార్ట్స్ కొంచెం కేర్ఫుల్గా అయితే కలపాలండి, లేకపోతే అవి పక్కన రాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. సో నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ కింద లోటస్కి ఆ బేస్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని పైన లోటస్ ప్లేస్లో పెట్టి ఆ బేస్తో మనం సెక్యూర్ చేసుకుంటాం మనం 3D ఫ్లవర్ని. సో చూసారు కదండి, ఇది ఇంకొక ఫ్లవరు. ఇక్కడ నేను చూపిస్తున్నాను ప్రాపర్గా ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఫ్లవర్ అనేది. సో మీకు ఏ ఫ్లవర్ అయితే నచ్చింది అనేది ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. అలానే మీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏ స్టైల్లో కావాలి అనేది కూడా ఒక కామెంట్ చేయండి. మేము కమింగ్ వీడియోస్లో మేమైతే చూపిస్తాము. ఈ డిజైన్ అనేది మనం ఓన్లీ బ్లౌజెస్కే కాకుండా క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి కూడా వేసుకోవచ్చు. సో 3D ఫ్లవర్స్ క్రాప్ టాప్స్కి కానీ లెహెంగాస్కి కానీ వేస్తే ఇది ఇంకా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి బేసిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. దీన్ని మేము 3D ఫ్లవర్స్ అది పెట్టి కూడా ఎలా చేయొచ్చు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము. సో ఐ హోప్ అది సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను. సో ఛానల్కి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.